ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ విలీనం చేసిన విషయాన్ని నా ఛానల్ ద్వారా నేను మీకు వివరిస్తున్నాను. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను నగరాన్ని ఔటర్ రింగ్ రూపల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను ఒకే ఛత్రం కింద తెచ్చి పెద్ద గ్రేటర్ హైదరాబాద్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ సంకల్పంలో భాగంగా మున్సిపాలిటీలను విలీనం చేసే ఉత్తర్వులు జారీ చేయాయి. ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అయితే పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలను కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తున్నారు. సో ఆ విలీనం చేసినటువంటి ప్రక్రియ ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, రాజకీయ నాయకులకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అంతేకాకుండా ఈ మౌలిక వసతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మరియు ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని నేను ఈ ఛానల్ ద్వారా నా వీడియోలో వివరించాను. మీరు ఈ యొక్క వీడియోను చూసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా నా ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోను మీరు మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు తప్పకుండా బెల్ బటన్ నొక్కాలని కోరుతున్నాను. నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తూ తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దాంతో న్యాయ సలహా అనంతరం ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీల విలీనం గెజిట్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో విలీన పరిస్థితుల తదనంతర పరిణామాలను మనం ఒకసారి పరిశీలిస్తే పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 3 మున్సిపాలిటీలను విలీనం చేయనున్నారు. తెల్లాపూర్, అమీన్పూర్, ఐడియా బొల్లారంల విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా మున్సిపాలిటీలో ఉన్న జనాభా, ఆస్తులు, హౌస్ హోల్డ్స్, ఇంటి పన్ను, మౌలిక వసతులు, తాగునీటి వ్యవస్థ, డ్రైనేజీ సిస్టంలపై అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆయా మున్సిపాలిటీల నుంచి గ్రేటర్ హైదరాబాద్ అధికారులు రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోనున్నారు. ఆ మున్సిపాలిటీల పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. తెల్లాపూర్లో 2018లో కేవలం 40,000 జనాభా ఉండేది. కానీ ఆ ప్రాంతంలో వందలాది విల్లాలు, వేలాది అపార్ట్మెంట్లు రావడంతో జనాభా అనూహ్యంగా పెరిగి ప్రస్తుతం 1,50,000 దాటింది. 10 సంవత్సరాల్లో తెల్లాపూర్ జనాభా సాంద్రత భారీగా పెరిగింది. ఇక అమీన్పూర్ విషయానికి వస్తే 2018లో దాదాపు 45,000 జనాభా ఉండేది. కానీ విపరీతమైన కాలనీలు ఏర్పాటు కావడంతో ప్రస్తుతం ఇక్కడ జనాభా 1,00,000కు పైగా దాటినట్లు తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 174 కాలనీలు ఉండటం విశేషం. ఇక ఐడియా బొల్లారం విషయాన్ని పరిశీలిస్తే 2022లో 46,000 జనాభా ఉండేది. ఈ 3 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో జనాభా పెరిగి దాదాపు 60,000 వరకు చేరింది. ఇక్కడ కాలనీల కన్నా పారిశ్రామిక ప్రాంతం అధికంగా ఉంటుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం విశేషం. విభిన్న నేపథ్యం ఉన్న ఈ 3 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అనూహ్య అభివృద్ధికి తగ్గట్లు మౌలిక వసతులు లేవు. వేల కొద్ది అపార్ట్మెంట్లు, కాలనీలు ఏర్పడడంతో గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయింది. ఐడియా బొల్లారంలో ఇంకో ముందడుగు పడి పరిశ్రమల వ్యర్థాలతో వాయు, జల కాలుష్యం బాగా పెరిగిపోయింది. గ్రేటర్లో సాంకేతికంగా విలీనం చేయడం కాకుండా ప్రజల మౌలిక సదుపాయాలు కూడా గ్రేటర్గా ఉంటేనే విలీన లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇక రాజకీయ పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే ఈ 3 మున్సిపాలిటీల్లో కలిపి దాదాపు 50 నుంచి 60 మంది కౌన్సిలర్లు మొన్నటి వరకు ఉండేవారు. వీళ్ళు 5 సంవత్సరాల పాటు ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా ఉండడమే కాకుండా వాళ్ళలో నుంచి 3 చైర్మన్లుగా కూడా అయ్యారు. ఈ విధంగా అంతమంది ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు. అయితే గ్రేటర్లో విలీనం కావడంతో కౌన్సిలర్ల వ్యవస్థ పోయి వీరంతా రాజకీయ నిరుద్యోగులు అయ్యే అవకాశం ఉంది. 30 నుంచి 40,000 జనాభాకు ఒక కార్పొరేటర్ డివిజన్ను ఏర్పాటు చేసిన 3 మున్సిపాలిటీల్లో కలిపి 6 నుంచి 10 వరకు కార్పొరేటర్లు డివిజన్లు అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి కేవలం డజన్ మంది నాయకులకు మాత్రమే ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది. గ్రేటర్ అధికారుల ఆలోచన, ప్రభుత్వ విధానం ప్రకారం ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న 150 డివిజన్లను 300 వరకు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం
2000 పైచిలుకు కిలోమీటర్ల మేర విస్తరించి దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించే అవకాశం ఉంది. అయితే పరిపాలన సౌలభ్యం కోసం విలీన ప్రక్రియ పూర్తయి వార్డు డివిజన్లు ఖరారైన తర్వాత గ్రేటర్ను 3 లేదా 4 ప్రాంతాలుగా విభజించి వాటికి కౌన్సిల్ ఏర్పాటు చేసి అధికారాల్ని వికేంద్రీకరించి అభివృద్ధి నలువైపులా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయి పరిశీలన అయి డ్రాఫ్ట్ తయారై గెజిట్ వచ్చిన తర్వాత నూతన గ్రేటర్ స్వరూపం ఎలా ఉంటుందనేది తేలనుంది. అప్పటి వరకు ప్రజలకు నాయకులకు సస్పెన్స్ తప్పదు.